జాతకంలో సౌభాగ్యాన్ని ఎలా పరిశీలించాలి? ఉదాహరణ జాతక చక్రం మేష లగ్నం నుంచి తీసుకుందాం. ఇక్కడ సౌభాగ్యము అష్టమ స్థానం. మామూలుగా అయితే జాతక చక్రంలో ద్వితీయము మారక స్థానం, అష్టమము ఆయుష్కారకత్వం. పురుషుడి జాతకాన్ని పరిశీలించినప్పుడు ఈ రెండింటినీ చూస్తాం. ఆయుర్దాయం ఎంత ఉంది, మారకం ఎప్పుడు. పుట్టినవాడికి అలాగా మారకం తప్పదు. ఈ రెండింటిని పరిశీలిస్తాం. స్త్రీ జాతకాన్ని పరిశీలించినప్పుడు ఈ మారకము ఆయుర్దాయంతో పాటుగా పురుషుడికి సంబంధించినటువంటి సౌభాగ్యము కూడా అష్టమం నుంచే చూడాలి. అంచేత స్త్రీ జాతకానికి అష్టమము సౌభాగ్య వృద్ధి, ఆ సౌభాగ్యమునకు సంబంధించినటువంటిది, ఆయుర్దాయమునకు సంబంధించినది కూడా అయి ఉంటుంది. అంచేత స్త్రీకి సౌభాగ్యాన్ని అష్టమం నుంచే చూడాలి. అష్టమము సౌభాగ్య స్థానము గ్రహవర్జితమై ఉండుట శ్రేష్టం. అంటే దాంట్లో గ్రహాలు ఉండకూడదు. శుభగ్రహాలు కానీ పాపగ్రహాలు కానీ ఉండకూడదు. ఉండకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఉండవలసి వచ్చినట్టయితే ద్వితీయ అష్టమములలో పాపగ్రహములు ఉండరాదు. ఎందుకంటే ద్వితీయం మారకం. అదే ద్వితీయంలో కానీ అష్టమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు. ఇక్కడ పాపగ్రహాలంటే రవి, కుజ, శని, రాహువు, కేతువు. అయితే ఈ రవి ఈ సౌభాగ్యానికి పాపి కాడు. అంచేత రవిని పరిగణలోకి తీసుకోక్కర్లేదు. కుజుడు కానీ, రాహువు కానీ, కేతువు కానీ, తర్వాత శని కానీ ఈ అష్టమ స్థానంలో ఉండరాదు. సౌభాగ్య స్థానంలో ఇది సౌభాగ్య నష్టాన్ని కలిగించేటటువంటిది. తర్వాత ద్వితీయ మార్గము అష్టమము ఆయుర్దాయం. అష్టమం ముందున్న పాపగ్రహ దశ సౌభాగ్య నష్టం. అష్టమంలో ఏ గ్రహమైనా ఈ పాపగ్రహాల్లో ఏదైనా ఉన్నట్టయితే ఆ గ్రహము యొక్క దశ అంతర్దశల్లో స్త్రీకి సౌభాగ్య నష్టాన్ని చెప్పాలి. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సాధారణంగా వివాహం వయస్సు 18-20 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ అష్టమ స్థానంలో ఉండేటటువంటి గ్రహము యొక్క దశ వచ్చినప్పుడు ఈ దశ 16 సంవత్సరాల లోపు వచ్చినట్టు అప్పటికి పెళ్ళి అవ్వదు. అంచేత అక్కడే జ్యోతిష్యం చెప్పేటప్పుడు ప్రజెన్స్ ఆఫ్ మైండ్, సమయస్ఫూర్తిని ఉపయోగించాలి. అక్కడ ఆ దశ వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతున్నప్పుడు అది చెడ్డ చెయ్యదు. వివాహం అయిన తర్వాత అప్పుడు వచ్చేటటువంటి దశనే పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు వివాహం అయిన తర్వాత ఈ అష్టమ స్థానంలో ఉండేటటువంటి పాపగ్రహం యొక్క దశ వచ్చినప్పుడు అప్పుడు సౌభాగ్య నష్టం చెప్పాలి. 16 సంవత్సరాల లోపు వివాహం కాకముందు ఆ దశ వచ్చి వెళ్ళిపోయినప్పుడు దాని గురించి చెప్పాల్సిన పని లేదు. నిజంగా ఉన్నా సరే అంచేత ఇక్కడ సమయస్ఫూర్తిని ఉపయోగించాలి. తర్వాత సప్తమము దానికంటే ద్వితీయము దానికంటే అష్టమము పాపగ్రహములకు సౌభాగ్య నష్టం. సౌభాగ్య నష్టాన్ని చూపించేటటువంటివి మొదట సప్తమంలో పాపగ్రహాలు ఉండకూడదు. ముఖ్యంగా స్త్రీ జాతకం వైపు నుంచి చూడటం. ఇది పురుషుడి జాతకం నుంచి కాదు, స్త్రీ జాతకం నుంచి. సప్తమం కంటే బలవత్తరమైనటువంటిది ద్వితీయము, సౌభాగ్య నష్టాన్ని చెప్పేటువంటిది. ఈ ద్వితీయము కంటే బలవత్తరమైనటువంటిది అష్టమము. ఈ రకంగా చూసి చెప్పాలి. రాశి చక్రంలో ఈ రకమైనటువంటి సౌభాగ్య నష్టం కనిపించినప్పుడు వెంటనే ఇది సౌభాగ్య నష్టం అనేయకుండా అంశచక్రాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. అంశచక్రాన్ని కూడా పరిశీలించి అక్కడ కూడా సౌభాగ్యం ఈ రకంగానే ఉన్నట్టయితే అప్పుడు చెప్పాలి. లేకపోతే స్వల్ప అరిష్టాలతోటి ఈ సౌభాగ్యం నష్టం అనేటటువంటిది పోవచ్చు. భర్త ఆయుర్దాయం కొంచెం సక్రమంగా బాగుండి ఆయుర్దాయం ఉన్నట్టయితే ఇది కొట్టుకుపోవచ్చు. అంచేత అంశు చక్రాలను కూడా పరిశీలించిన తర్వాత కానీ సౌభాగ్య నష్టం యొక్క ప్రబలత్వం చెప్పకూడదు. ఇది అష్టమంలో శుభగ్రహముల వలన సౌభాగ్య వృద్ధి. ఇక్కడ శుభగ్రహాలేవి? నైసర్గిక శుభులు గురుడు, చంద్రుడు, శుక్రుడు, తర్వాత బుధుడు. ఈ బుధుడు ఎలాగా తటస్థ గ్రహం. దీని గురించి పక్కన పెడితే మిగిలినటువంటి 3 గ్రహాలు అష్టమ స్థానంలో ఉంటే అది సౌభాగ్య వృద్ధి. అయితే వీటికి వ్యయాధిపత్యం పట్టకూడదు. మేషలగ్నాన్ని తీసుకుందాం. ఇక్కడ వ్యయాధిపతి గురుడు అయ్యాడు. ఈ గురుడు అష్టమంలో ఉండకూడదు మేషలగ్న జాతకులకి, నైసర్గిక శుభుడైనా సరే. ఎందుకంటే వ్యయాధిపత్యం పట్టింది కనుక దాని దోషం కనిపిస్తుంది అక్కడ. ఇది తర్వాత శని లాభాధిపతి అయినను సౌభాగ్య నష్టం. నిజానికి లాభాధిపతి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి లాభం అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. కానీ సౌభాగ్యం దాకా వచ్చేటప్పటికి ఇది లాభస్థానం ఉండేటటువంటి ఆ లాభస్థాన అధిపతి ఎవరైతే ఉన్నారో అది అష్టమంలో, ముఖ్యంగా శని ఉండకూడదు. నైసర్గిక పాపుల్లో ఉండేటటువంటి శనికి లాభాధిపత్యము పట్టినా అష్టమంలో ఉండకూడదు. ఇక్కడ మేషలగ్నానికి లాభాధిపత్యమే పట్టింది, కుంభం ఇది, దీని అధిపతి శని. మేషలగ్న జాతకులకి అష్టమంలో శని ఉండకూడదు. ఇది సౌభాగ్య నష్టాన్ని కలిగించేటువంటిది. మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా రాశిని చూసి భయపడకుండా రాశి చక్రాన్ని అంశచక్రాన్ని కూడా పరిశీలన చూసుకోవాలి. తర్వాత
భాగ్య సౌభాగ్య స్థానాధిపతి లాభస్థాన స్థితి సౌభాగ్య వృద్ధి. ఇక్కడ దీన్ని కూడా గమనించాలి. ఈ సౌభాగ్య స్థానాధిపతి లాభస్థానంలో ఉంటే, అంటే సౌభాగ్య స్థానాధిపతి కుజుడు అయ్యాడు. ఈ కుజుడు లాభస్థానం కుంభంలో ఉంటే మేషలగ్న జాతకులకి అయ్యి సౌభాగ్యానికి మంచిది. కానీ లాభాధిపతి ఇక్కడ అష్టమంలో శని ఉంటే లాభాధిపతి ఈ మేషలగ్నానికి చెడ్డ. ఇక్కడే జాతక పరిశీలన చూసుకోవాలి. మేషలగ్న జాతకులకి సౌభాగ్య స్థానాధిపతి ఇది లాభస్థానంలో ఉంటే మంచిది. లాభస్థానాధిపతి శని అయ్యాడు కనుక ఈ శని అష్టమంలో ఉంటే సౌభాగ్య నష్టం. అంచేత ప్రతి జాతీయ ముఖ్యంగా శనిని ఆధారంగా చూసుకుని సౌభాగ్యాన్ని చెప్పాలి. తర్వాత శని లాభాధిపతి అయినను అష్టమ స్థితి సౌభాగ్య నష్టము. స్త్రీ జాతకమునకు సౌభాగ్య నష్టము ప్రబలమైనప్పుడు, అంటే అష్టమంలో పాపగ్రహాలుండి ఇవి బలముగా ఉంటే, ఇంతకుముందు జ్యోతిష్ని చెప్పినప్పుడు వీడియోలో చెప్పాను, ఏ గ్రహం యొక్క ఫలితము చెప్పవలసి వచ్చినా ఆ గ్రహం యొక్క గ్రహ బలాన్ని మొదలు పరిశీలించాలి. నిజంగా శని ఇక్కడ అష్టమస్థాన స్థితిలో ఉంటే ఇది సౌభాగ్య నష్టము. కానీ శని బలహీనమైన గ్రహం అయితే ఈ సౌభాగ్య నష్టము పెద్దగా ప్రభావాన్ని చూపించదు. అంచేత శనిని ఈ సౌభాగ్య నష్టాన్ని నిరూపించేటప్పుడు కూడా శని ఉండేటటువంటి ఆ గ్రహ బలం ఎంత అన్న విషయం పరిశీలించాలి. వీటితో పాటుగా ఇతర లక్షణాలు చాలా ఉన్నాయి. గ్రహ దృష్టిలు ఉన్నాయి, యుతి ఉంది. శని నిజంగా అష్టమ స్థానంలోనే ఉండి గ్రహం బలంగా ఉన్నా సరే శుభగ్రహంతో కలిసి ఉన్నట్టయితే దీని యొక్క ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. అంచేత ఇలాంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అందుకే స్త్రీ జాతకంలో సౌభాగ్య నష్టం ప్రబలమైనప్పుడు, సౌభాగ్య నష్టం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, పురుషుడి జాతకంలో ఎంత ఆయుర్దాయం ఉన్నా సరే స్త్రీ జాతకాన్నే పరిగణలోకి తీసుకుని పురుషుడి జాతకంలో ఆయుర్దాయం రీత్యా వచ్చేటటువంటి స్వల్పమైనటువంటి అరిష్టాలన్నీ ప్రబలమైపోయి స్త్రీకి ఉండేటువంటి ఆ సౌభాగ్య నష్టం ఏదైతే ఉందో అది పురుషుడికి మారకం చేస్తుంది. స్త్రీ జాతకంలో అష్టమ స్థానానికి అంతటి ప్రాధాన్యత ప్రభావము ఉన్నాయి. చేత జాతక చక్రాలను పరిశీలించేటప్పుడు అష్టమ స్థానాన్ని ప్రధానముగా తీసుకుని అందులో ముఖ్యంగా శనిని పాపగ్రహాలను పరిశీలించి చూసుకుని అప్పుడు చెప్పాలి. దీనితో పాటుగా అంశచక్రాన్ని కూడా పరిశీలించాలి. అందుకే ఋషులు అందువలననే స్త్రీ జాతకమునందరూ శుభాశుభములు భర్తకు చెప్పవలెనని, వివాహం అయిన తర్వాత పురుషుడికి తన జాతకము కంటే ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి భోగములు, సౌఖ్యములు, దానితో పాటు ఆయుర్దాయము, ఇవి రెండూ కూడా స్త్రీ జాతకంతో ముడిపడి ఉంటాయి. స్త్రీ జాతకము యొక్క ప్రభావము పురుషుడు తన జాతకము యొక్క ప్రభావము కంటే అధికముగా ఉంటుంది. అంచేత స్త్రీ పురుష జాతకాలని వివాహ విషయంలో అంత జాగ్రత్తగా పరిశీలన చూసుకోవాలి, ముఖ్యంగా సౌభాగ్యం విషయంలో. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.